అంటే నిన్నటి నుంచి మన స్పెషల్ ప్రీమియర్స్ కవరేజ్ అంతా కూడా మీరు కవర్ చేశారు బాగా. అదే జనాల దగ్గరికి వెళ్ళి ఇవాళ మంచిగా అంటే మార్నింగ్ షో సంధ్యా థియేటర్లో చూసాం. ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఫుల్ ఉందండి. అలాగే నిన్న స్పెషల్ ప్రీమియర్స్ అన్నీ కూడా 22-23 షోస్ వేస్తాయి. ఐ థింక్ 20-21 షోస్ ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నాయి. సో ఇది అంటే అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది 99 రూపీస్లోనే సింగిల్ స్క్రీన్స్కి ఇస్తున్నారు ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో చాలామంది రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. నిన్న చూసిన వాళ్ళు ఇవాళ కూడా చూస్తున్నారు. అండ్ నేను మా టీంకి, ప్రొడ్యూసర్ సార్కి, సందీప్కి, రోషన్, సాక్షి, ఇందులో చేసిన ఆర్టిస్ట్ అందరికీ, వాళ్ళు ఎవ్వరు కూడా లేకపోయినా సరే ఇది ఇలా వచ్చేది కాదు. సో అందరికీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, బికాస్ మీరే తీసుకెళ్తున్నారు దీన్ని జనాల్లోకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష గారు. అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, స్పెషలీ టు ద మీడియా పీపుల్. మీ సపోర్ట్ లేకుండా ఈ సినిమా రీచ్ అవ్వడం చాలా కష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ అవర్ ఫిల్మ్, అవర్ హార్ట్ అండ్ ది ఆడియన్స్. And thank you so much for accepting me and welcoming me with so much warmth. Thank you to the makers, Vishwas sir, People Media Factory, Sandeep sir, Roshan, Harsha, and each and everybody who's related in this film. And very much overwhelmed by the response. Thank you. Thank you Sakshi. And Maru. First of all, thank you so much. సినిమాని ఆడియన్స్ దగ్గరికి ఇంత రీచ్ అయ్యేలా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి థియేటర్లో చూస్తుంటే వస్తున్న రెస్పాన్స్ కానీ, ఆ థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తున్న విధానం, ఎమోషన్ని తీసుకుంటున్న విధానం అంతా చాలా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ది కాబట్టి చాలా నర్వస్గా ఉంది. ఇంకా ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా వెళుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు వస్తున్న కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, సినిమా చాలా బాగుంది అని చాలా వస్తున్నాయి కాల్స్. చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సందీప్ రాజు గారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని చాలా ముందరికి తీసుకెళ్లారు. మీ అందరి సపోర్ట్తోనే చాలా ముందర వరకు వచ్చింది. అసలు ఈ సినిమా ఉందని కూడా మీతోనే తెలిసింది. అండ్ వంశీశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పియరోస్గా ఐ థింక్ మా సినిమాకి ఏమేం చేయాలో అన్నీ చేశారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ విశ్వప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు అందరికీ కూడా తెలుస్తుంది దట్ ఈ సినిమాకి కథకి ఏమేం కావాలో యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి లోటు లేకుండా దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐ థింక్ అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా పైన పెట్టిన నమ్మకం కానీ, లేకపోతే ఈ కథ పైన ఉన్న నమ్మకంతో మీరు చేశారు. ఇట్ రియలీ మీన్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ట్రస్ట్ యూ హ్యాడ్ ఇన్ అస్. అండ్ హర్ష చెమ్ముడు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను ఆల్రెడీ, ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో ఉంటుందని. సో మై బంటి, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ని చూడడానికి ఇంకా థియేటర్స్కి ఎవరెవరైతే వెళ్ళలేదో థియేటర్స్కి వెళ్ళి చూసేసేయండి. అండ్ సాక్షి కూడా షీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అంటే తన క్యారెక్టర్ని తను స్టడీ చేసి ఒక డిగ్నిటీతో పోర్ట్రే చేసింది. అండ్ మా అందరి ఎఫర్ట్స్ కూడా రికగ్నైజ్ చేసి మీరు థియేటర్కి వెళ్తారని నమ్ముతున్నాను. అండ్ ఫైనలీ ఈ కథకు వచ్చేస్తే చాలా థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. మేబీ అంటే నాకు ఈ జర్నీ మొదలైన దగ్గర నాకు ఒక కుక్క పిల్ల ఉండింది, అది చనిపోయింది. తర్వాత మొన్న ఐ లాస్ట్ కజిన్. బట్ ఏ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వడానికి ఏ టైం స్పేస్ దొరకలేదు. బికాజ్ ఇది లైఫ్ అనుకున్నాం. అండ్ దీన్ని అసలు ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా, అంటే జస్ట్ ఒక రోజు కూర్చొని ఏడ్చుకుందామన్నా కూడా లేదు. అండ్ ఫైనల్గా ఒక చిన్న ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ దీన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని చూసి. థియేటర్స్లో కొన్ని మూమెంట్స్, చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్కి చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఫైనలీ ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చాం, వాడిని స్కూల్కి పంపించాం అన్నట్టు అనిపిస్తుంది. సో యా, అండ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మోగ్లీ. లవ్ యూ డార్లింగ్. ఇది నాకు సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక కథ నాకు పడ్డం అనేది నా అదృష్టం. ఇలాంటి సెటప్స్ కానీ, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను చాలా కథలు విన్నాను, చాలానే చూశాను. బట్ సందీప్ రాజ్ నాకు తగ్గట్టు
ప్లస్ ఆడియన్సెస్కి ఎలాగైతే దాన్ని బిలీవబుల్గా ఉంచాలి, అట్ ద సేమ్ టైం ఈడేంటి ఎక్కువ చేసేస్తున్నాడు అని అనిపించకుండా దాన్ని చాలా బ్రిలియంట్గా నాకు తగ్గట్టు క్రాఫ్ట్ చేశాడు. సో థ్యాంక్ యూ సందీప్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. ఏ డైలాగ్ కావాలండి? సరే, నా పాత సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్న వినబడతా, చెవులు మూసుకున్న వినబడతా, అప్పుడు వరకు ఎవ్వడికి బతుకున్నట్టు కూడా తెలియకూడదు. థ్యాంక్ యూ. అండ్ మీరందరి సపోర్ట్ ఇంకా ఉండాలి. ఇంకా సినిమా అండ్ అఖండ కూడా చూసాం. యాక్చువల్గా మేము అఖండ కూడా చాలా ఎంజాయ్ చేసాం. మీరందరూ అఖండ చూసిన వాళ్ళు కానీ అఖండకి వెళ్తున్న వాళ్ళు, పక్కనే ఒక థియేటర్లో మాది కూడా ఉంటుంది. అది అయిపోయిన వెంటనే మా థియేటర్కి వచ్చేసండి. 99 రూపాయలు మాత్రమే టికెట్. ఒక బియర్ అంతా కూడా లేదు కాస్ట్, లేదా ఒక బిర్యానీ కూడా మీకు అంత చీప్గా దొరకదు. మీకు ఒక వీకెండ్ కానీ లేకపోతే సరదాగా ఊరికే సాయంత్రం వెళ్ళి ఏసీలో కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకున్నారనుకోండి, వెళ్ళండి, వచ్చేసేయండి. డెఫినెట్గా మీకు సినిమా చాలా నచ్చుతుంది. సో థియేటర్స్కి వచ్చి సినిమాని చూసేసండి. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రోషన్ గారు. సో అంటే మోగ్లీ ఫస్ట్ రిలీజ్ డేట్ December 12th అనుకున్నప్పుడు వితౌట్ అంటే మాకు మంచి డేట్ దొరికింది అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఒక వేరే కార్పొరేట్ కంపెనీ చేసిన ఇష్యూ వల్ల ఒక పెద్ద సినిమా మూవ్ అయ్యి మా డేట్కి వస్తే విడిన్నో అంటే హౌ టు రెస్పాండ్, అంటే అది మూవ్ చేయాలంటే ఒక స్లాట్ దొరకలేదు. సో వీఆర్ వరీడ్. బట్ ఒకరోజు మూవ్ అయితే వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అని వి స్టార్టెడ్. సో లక్కీగా నిన్న 22 or 23 ప్రీమియర్స్ రన్ చేస్తే, సో అంటే మా అంటే మోగ్లీ సైజ్ ఆఫ్ మూవీకు 80-90% ఆక్యుపెన్సీ రావడం అన్నది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో ఈ అంటే లాస్ట్ టైం ఒక Q&Aలో కూడా చెప్పినాను, అంటే ఇది ఒక పెద్ద స్పాన్ ఉన్న మూవీని విత్ ఇన్ బడ్జెట్లో చేసి వి గాట్ అంటే వీఆర్ మేకింగ్ ఎ గుడ్ మూవీ అని. సో నెక్స్ట్ అంటే కమింగ్ డేస్లో వీఆర్ హోపింగ్ దిస్ మూవీ విల్ డూ ద సేమ్ వే ఆఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ నిన్న ఇవాళ లాగానే. సో అండ్ అగైన్ ఫర్ రోషన్ we think we are giving you a very good movie. So yeah, first time only we presented, but this time we did the complete movie. So we are wishing for all the best for us. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.